మనతో పాటు ప్రస్తుతానికైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అందులో దుర్గేష్ గారు మనతో పాటు ఉన్నారు. నిడదవోలుకి సంబంధించి ఈరోజు బీఫామ్ కూడా అందుకోవడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకున్నాం ఎలా ఫీల్ అవుతున్నారు, అది కూడా పండుగ రోజు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది సార్? ఈసారి రెండోసారి వరుసగా ఇప్పుడు మళ్ళీ మీరు పోటీలో నిలబడ్డారు. ముఖ్యంగా ఈసారి జనసేన పార్టీ తరపు నుంచి శ్రీరామనవమి రోజే తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా రాముల వారిది కళ్యాణం ఈరోజు. జనసేన పార్టీ వరకు వచ్చేటప్పటికి ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి బీఫామ్స్ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి లోక కళ్యాణానికి సంబంధించింది. అందువల్ల ఇది చాలా ఆనందంగా అనిపిస్తుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో గడిచిన 10 సంవత్సరాలుగా, అందులో మేము కూడా భాగస్వాములం కావటం అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమంలోకి వస్తే నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయలేదు కనుక ఈ ఇంటికి సాగనపడడం మంచిదని, పరిపాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పేద ప్రజలకి రాజ్యాధికారం ఇవ్వాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక వేదిక మీదకి రావటం, వీరిద్దరికి పైనుంచి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉండటం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర గతిని మారుస్తాయనేటువంటి ఆలోచన ప్రజలందరూ చేస్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గం నిడదవోలు వరకు వచ్చేటప్పటికి మౌలిక సదుపాయాల కల్పనలు సైతం వారు చేయలేకపోయారు. అభివృద్ధి కార్యక్రమాలను ఏవి కూడా కనీసం ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి, ప్రజలకు అందుబాటులో లేరు అనేటువంటి మాట కూడా గట్టిగా ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో మేము ప్రజలందరూ కూడా మా వైపు ఆశగా చూస్తున్నారు. మేము వారికి చెప్తున్నాం, ఏవైతే అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి మేము కలిసి వస్తాం అనేటువంటి మాటతో ముందుకు వెళ్తున్నాం. మాకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ 2 పర్యాయాలు ఎమ్మెల్యే చేసి అక్కడ అభివృద్ధిని చేసి ప్రస్తుతం చాలా కీలకమైన నేతగా ఉన్నటువంటి పూరుగుల శేషారావు గారు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి మా అందరం కలిసి మేము ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా మాకు పార్లమెంటుకి పురంధేశ్వరి గారు ఉండటం కూడా ఒక ప్లస్ పాయింట్. మేము ముగ్గురం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాట చెప్తూ పురంధేశ్వరి గారికి కమలం గుర్తు మీద, మాకు గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయమని చెప్పి కోరుతూ తిరుగుతున్నాం ప్రజల్లో. సైకిల్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ గుర్తు గాజు గ్లాసుకు వేసినా, కమలానికి వేసినా, సైకిల్కి వేసినట్టే 3 గుర్తులు ఒకటే అనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా బాగా కన్విన్స్ అవుతున్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ కూడా బాగా జరుగుతుందని నమ్మకం ఉంది. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని పక్క నుంచి తీసుకొచ్చారు అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే వెళ్ళారు అక్కడికి వెళ్ళాల్సింది. కాకపోతే అక్కడి నుంచి మీరు లోకల్ కాదు అన్న తీరైతే తీసుకొస్తున్నారు. ఆయనకి మీరేం చెప్తారు సార్? నాకు నిజానికి ఆయన ఈ మాటలు ఇలాగ చెప్తున్నారనే విషయం పూర్తిగా తెలియదండి. కాకపోతే అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన వాళ్ళే ఏం చెప్తున్నారంటే, నాకు ఆయనకి ఆ రైట్ లేదండి ఆ మాట చెప్పే రైట్. ఎందుకంటే ఆయన పక్క నియోజకవర్గం నుంచి వచ్చాడు. ఆయన ఇంకా చెప్పాల్సి వస్తే హైదరాబాద్ నుంచి వచ్చాడని కూడా చెప్పొచ్చు ఆయన, ఎందుకంటే హైదరాబాద్లో పుట్టి పెరిగాడు ఆయన. అందువల్ల ఇది చాలా చౌకబారు విమర్శ తప్పితే కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు. ఆయన నిజానికి కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తాళ్లపూడి మండలం అక్కడ గ్రామం ఏదో గ్రామం అయింది. ఆ గ్రామం నుంచి వచ్చారు ఆయన. అంటే తాళ్లపూడికి నిడదవోలు ఎంత దూరమో మా ధవళేశ్వరం కూడా ఎంత దూరం. అందువల్ల అదేమీ పెద్దగా విషయం కాదు. దానికంటే ముఖ్యంగా నేను మాట్లాడింది ఏంటంటే, ప్రజలకి అందుబాటులో ఉండే రాజకీయ నాయకుడే లోకల్ అవుతాడు తప్పితే అందుబాటులో లేని వాళ్ళు అక్కడ లోకల్గా పుట్టినా కూడా ఒకవేళ వాళ్ళు లోకల్ కాలేదు. రాజకీయ నాయకుల లక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అది లేనప్పుడు మనం లోకల్ నాన్ లోకల్ నేనైతే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం నాది. ఇవాళ నిడదవోలులో నియోజకవర్గంలో తిరగడమే కాకుండా రేపొద్దున కూడా ఇదే పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి చేస్తాను కనుక తప్పనిసరిగా నేనే లోకల్ అవుతాననేటువంటి స్థాయిలో అవ్వలేదు కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక విభిన్నమైనటువంటి ప్రతిజ్ఞ కూడా చెప్పారు. సమస్యల మీద, ఇక్కడ యువత ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగం గురించి అనేక సమస్యల మీద ప్రస్తావిస్తూ మనం దీనిని రేపొద్దున్న మనం గెలిచిన తర్వాత ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టాలి అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. ఎలా అనిపించింది ఈ టైప్ ఆఫ్ ఇంతకుముందు ఇటువంటి రాజకీయ సదుపాయాలు కూడా చేయలేదు.
మౌలిక ఇది సదుపాయాలు పవన్ లేకుండా కళ్యాణ్ గారు మాత్రమే చేయగలిగేటువంటి నడిపిన కార్యక్రమం. ఏకైక పవన్ ప్రభుత్వం కళ్యాణ్ ఇదే గారికి ప్రభుత్వం. గొప్ప విషయం మాకు ఏంటంటే కొత్తగా దేశం అంటే ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా అమితమైనటువంటి వచ్చారు. గౌరవం, ఆయన అయితే భక్తి. మన మౌలిక భారతదేశం సదుపాయాలు జెండా ఎవరు అంటే సొంత ఆయనకి ఆస్తి ఎనలేని అమ్మన్నా సరే గౌరవం. చేయడానికి ఆయన సిద్ధంగా భారతదేశం ఉన్నారు. ముఖ్యంగా కాబట్టి ఆంధ్రప్రదేశ్ మన ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే ఆయన మనందరం సహకారం సమైక్యంగా తీసుకుని ఉండాలని, మౌలిక సదుపాయాలు అయితే మటుకు అపారమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా ఇలా మిగిలిపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి మొన్న మనందరం తెలంగాణ కలిసి ఎలక్షన్ చూశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ఎలక్షన్ విజయం చూసిన సాధిస్తాం. తర్వాత సాధించిన కూడా తర్వాత మాట్లాడుతున్నారు. ఇదే 5 పద్ధతిలో ఓట్లు కొనుక్కున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎవరికి అభివృద్ధి వేశారంటే చేయడానికి ఓట్లు పూర్తి చివరికి స్థాయిలో కాంగ్రెస్ కట్టుబడి పార్టీకి ఉంటాం వేశారు. అనేటువంటి ఎందుకంటే మాటని చెప్పే అభివృద్ధి విధంగా గురించి అభివృద్ధి చేయించారు ఆలోచిస్తున్నారు కానీ అన్నమాట. ప్రజలు ఆ స్ఫూర్తిని మేము తీసుకుంటున్నాం. అది as well as తయారు సంక్షేమం చేసింది కూడా కేవలం అవసరమే. కాగితం, మా మీద దుష్ప్రచారం ఒక చేస్తున్నారు. letters, సంక్షేమం ఒక చేయమని. ఇంకు కాదు. సంక్షేమం ఆ కాగితంలో పుట్టిందే మా స్ఫూర్తి. ఎల్ఎన్స్ పార్టీ తెలుగుదేశం. ఆ కాగితంలో దాని ఒక పుట్టినిల్లు సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం. భావోద్వేగాన్ని, ఆ మా స్ఫూర్తిని ఎల్ఎన్స్ మేము కూడా పార్టీ. అందిపుచ్చుకుని కాబట్టి మేము పవన్ సంక్షేమం కళ్యాణ్ గారి చేయకపోవడం యొక్క ఆ పరంపర సమస్య ఏదైతే లేదు. ఉందో, కార్యక్రమాల పరంపర, సంక్షేమం ఆ ఒక్కనైతే పరంపరలో మేము కూడా అభివృద్ధి ఒక్కను భాగస్వాములు కావడం మాకు అనేది మూడో కన్ను కూడా నాకు ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. అది మౌలిక సదుపాయాలు. అదే విధంగా ఎందుకంటే ఈ ముందుకు ప్రభుత్వం మౌలిక పోతే సదుపాయాలు అంటే పూర్తిగా ఇప్పుడు ఫెయిల్ అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పూర్తిగా కూడా ఏ రకంగానూ కూడా మౌలిక కొత్త పనులను సదుపాయాలు ఎంచుకుంటేమో అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని కావచ్చు, లేదా ఏ రకంగానే అసలు ఒక అంటే ఏమీ చేయలేదు. ప్రజలను ఒక ప్రభుత్వం. ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఒక వాళ్ళ మైండ్ సెట్ ని మార్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారు సార్? వాళ్ళు ఎన్ని రకాల అందుకే దుర్విధాల ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఏదో రకమైనటువంటి సానుభూతి పొందడానికి ప్రజలు కూడా దాన్ని లేకపోతే విషయంగా తీసుకోలేదు. దొంగ ఎందుకంటే ఓట్లు నాటకాలు వేయించుకోవడం కొన్నాళ్ళే ద్వారా వేయగలరు. ఓట్లు తెచ్చుకోవడానికి కానీ, అయిపోయింది. లేకపోతే దాన్ని రౌడీజం చేయడం తీసుకుని ద్వారా తీసుకోవాలి. ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి కానీ, ఇవన్నీ కూడా ఎవరికైతే ప్రజాదరణ కోల్పోయారో వాళ్ళు అవలంబించేటువంటి విధానాలు ఏంటి. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేసినప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఏమిటి? ఎంత హేళనగా మాట్లాడారు. ఇవాళ వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ రకంగా మాట్లాడుతున్నారు. అయితే మీరు ఆ రోజు విమర్శించింది కరెక్టా, ఈ రోజు మీరు చెప్తుంది కరెక్టా? ఏది కరెక్ట్ చెప్పండి. రాజకీయాల్లో మనం ఒక వేలు ఒకళ్ళ వైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయనేటువంటి మాట ఏదైతే ఉందో, అదేవిధంగా ఇవాళ ఎన్ని దొడ్డిదారుల్లో వెళ్ళినా, ఎన్ని విధానాలు అవలంబించినా అంతిమంగా ప్రజల యొక్క వ్యతిరేకతను వారు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఇంకా ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ పోయింది. అందువల్ల నెగ్గే పరిస్థితి లేదు. దానివల్ల వాళ్ళకి భయం కలిగి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. 100% మా కూటమి మాత్రం విజయం సాధిస్తుంది. ఇక నామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది సార్ మీకు? నామినేషన్ 19 అండి. 19ని ఉదయం 11 గంటలకి నిడదవోలు ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్. ఆల్ ది బెస్ట్.